కనిపించే అన్ని పాములు విషపూరితం కావని, కనిపించిన ప్రతి పామును చంపేయడం సరికాదని మల్లేశం అన్నారు. భూమిపై కనిపించే అన్ని పాములు విషపూరితము కావని, కనిపించిన ప్రతి పామును చంపేయడం సరికాదని యంగ్ ఎర్త్ లీడర్స్ సమన్వయకర్త వర్ల మల్లేశం అన్నారు. ప్రపంచ పాముల సంరక్షణ దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా కోస్గి మండలం మీర్జాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యావరణంలో పాముల పాత్ర అనే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని విషరహిత పాముల గుర్తింపు, వాటి స్వభావాలు అనే అంశంపై ఎర్త్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి సమతుల్యత కాపాడడంలో పాములు కీలక పాత్ర పోషిస్తాయని, ఆహారపు గొలుసులలో పాముల స్థానం ఎంతో ముఖ్యమైనదని, వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భూమిపై గల సహజ ఆవరణ వ్యవస్థలను కాపాడటంలో, పంటలను కాసించే చీడ పురుగులను భక్షించడంలో, పైర్లకు నష్టం కలిగించే ఎలుకల సంఖ్యను తగ్గించడంలో పాములు తోడ్పడతాయన్నారు. జర్రిపోతు వంటి విషరహిత సర్పాలు, నాగుపాము వంటి విషపూరిత పాముల పిల్లలను తినడం ద్వారా వాటి సంఖ్యను తగ్గిస్తాయని గుర్తు చేశారు. అన్ని పాములు ప్రమాదకరం కావనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. పాముల రకాల గుర్తింపు, వాటి విష ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సలను డిజిటల్ వీడియోల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని పాముల రకాలు, వాటి స్వభావాలపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనం పల్లెటూళ్ళల్లో ఉండే పాములను విషపూరిత పాములని చంపుతున్నాం. అన్ని పాములు విషపూరితం కావు, విషరహిత పాములు కూడా ఉంటాయి. మనం తొందరపాటుతో విషపూరిత పాములు అనుకొని విషరహిత పాములను కూడా చంపుతున్నాం. అలా చంపకూడదు. విషపూరిత పాములలో నాగుపాము, రక్తపింజరి, కట్టపాము, బ్యాంబోపిక్ పైపర్, ఇసుక పింజరి, బ్యాండెడ్, స్ట్రైట్, రాజనాగు ఈ పాములు విషపూరితమైన పాములు. విషరహిత పాములు జర్రిపోతు, మట్టిపాము, నాగుల వాసం, నీరు కట్టే, వానకోయిల. సో ఈ పాములని విషపూరిత పాములు అనుకొని చంపుతున్నాం. మనం విషపూరిత పాములు అనుకొని విషరహిత పాములను కూడా చంపుతున్నాం. విషరహితమైన మనం ఏ పాములను చంపకూడదు. నా పేరు కేనవెస్సి, నేను 10వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల జెడ్పీహెచ్ఎస్ మీర్జాపూర్. నేను యంగ్ ఎర్త్ లీడర్గా ఉన్నాను. ఈరోజు అంతర్జాతీయ పాముల సంరక్షణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ముందుగా అందరికీ అంతర్జాతీయ పాముల సంరక్షణ దినోత్సవ శుభాకాంక్షలు. అన్ని పాములకు విషం ఉంటుంది అనుకోవడం మన తప్పు. కాబట్టి విషం ఉందో లేదో మనం బాగా ఆలోచించాలి. మన గ్రామాలలో పాములు ఎక్కువగా కనిపిస్తాయి. మన గ్రామాలలో ఎక్కువగా కనిపించే విషపూరిత పాములు నాగుపాము, రక్తపింజరి, కట్టపాము, బ్యాంబోపిక్ పైపర్, ఇసుక పింజరి, బ్యాండెడ్, క్రైట్, రాజనాగు ఇవన్నీ మన గ్రామాలలో ఎక్కువగా కనిపించే విషపూరిత పాములు. విషరహిత పాములు జర్రిపోతు, మట్టిపాము, నాగుల వాసం, నీరు కట్టే, వానకోయిల ఇలాంటి పాములు విషరహిత పాములు. పర్యావరణంలో పాములు ముఖ్యమైన భాగం కాబట్టి మనం పాములను రక్షించుకోవాలి. ప్రతి పాములో విషం ఉందని భావించి పాములను చంపడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి పాములలో విషం ఉందో లేదో ఆలోచించాలి.